హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను చికెన్ మంచూరియా రెసిపీ. ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి చికెన్ మంచూరియాకి. దానిలో 1 స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేయాలి. 1 స్పూన్ మిర్చి పౌడర్ మ్యారినేషన్కి ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇది మ్యారినేషన్ గురించి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ మెథడ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చికెన్ మంచూరియా మీకు చికెన్ అవైలబుల్గా ఉంటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా వచ్చింది కూడా నాకు. సో ఈ మెథడ్లో చేస్తే మీకు కూడా సేమ్ అలాగే వస్తుంది. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనిలో నేను సోయా సాస్ని యాడ్ చేస్తున్నానండి. సోయా సాస్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ సోయా సాస్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సోయా సాస్ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తాన్ని నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఈ చికెన్ మంచూరియాకి బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి, అప్పుడే ఇవి బాగా వస్తాయి. సో ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ మొత్తం మ్యారినేషన్ ప్రాసెస్. ఇప్పుడు సోయా సాస్ కూడా కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేస్తాను కార్న్ఫ్లోర్ 1 స్పూను. అలాగే మైదా కూడా యాడ్ చేస్తాను, అది 2 స్పూన్స్. 1:2 రేషియోలో తీసుకోవాలి కార్న్ఫ్లోర్ అండ్ మైదా. సో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అండ్ మైదా 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ రెండు వేసిన తర్వాత నేను మొత్తం ఒకసారి కలుపుకుంటాను. ఈ పీసెస్కి ఆ మైదా అండ్ కార్న్ఫ్లోర్ అనేది బాగా పట్టాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం యాడ్ చేస్తున్నాము 1 ఎగ్ని బీట్ చేసుకొని ఉంచుకోవాలండి. దాన్ని యాడ్ చేయాలి. కంపల్సరీగా ఎగ్ని యాడ్ చేయండి, మీకు క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్ మొత్తం చాలా మారుతుంది చూడండి. జ్యూసీగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సో ఈ మిశ్రమాన్ని మినిమం 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసాం కదా, ఈ మసాలా మొత్తం దానికి బాగా పట్టాలన్నమాట. సో 1/2 అవర్ మినిమం పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది ఫ్రై చేయడానికి మనం ఇదిగోండి 1/2 అవర్ అయిన తర్వాత నేను తీసుకున్నాను. లైటింగ్ వల్ల మీకు ఇలా కనబడుతుంది. ఒక ప్యాన్ తీసుకున్నాను, దానిలో ఆయిల్ హీట్ చేశాను. తర్వాత 1 బై 1 ఈ పీసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. అన్ని పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పీసెస్ని అన్నీ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను 1 బై 1.
మీ ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీస్ కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవి బాగా ఫ్రై అయ్యాయి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. నేను ఇందులో ఏ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి. సో నేను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఉన్న బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న నెక్స్ట్ రిమైనింగ్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ పీసెస్ని కూడా యాడ్ చేసి సేమ్ ప్రొసీజర్లో కొంచెం బాగా ఫ్రై అయ్యాక నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ పోనీ మీకు ఏమేమి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వ్లాగ్స్లో నా దగ్గర ఉన్న కొన్ని కుర్తీస్ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఒక డిజైనర్ శారీ తెప్పించాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా రిమైనింగ్ అన్నీ నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలియాలి అంటే సబ్స్క్రైబ్ కంపల్సరీగా అవ్వాలి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ అయ్యాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మంచూరియా సూప్ అనేది మనం తయారు చేయాలి. మంచూరియా బ్యాటర్ను దానికి ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశానండి. సో ఇది కొంచెం లైట్గా వేడైన తర్వాత ఇందులో నేను యాడ్ చేస్తున్నాను అల్లం, వెల్లుల్లి అండ్ ఆనియన్స్. 3 చాలా షార్ప్గా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ మంచూరియాకి ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా షార్ప్గా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి అండ్ అల్లం ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. చాలా సన్నగా షార్ప్ చేసుకోవాలి. అప్పుడే ఈ గ్రేవీకి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తుంది అన్నమాట ఈ గ్రేవీలో. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేద్దాము సోయా సాస్. సోయా సాస్ని 1 స్పూన్ ఇందులో యాడ్ చేద్దాం. 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే మిర్చి పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. నా దగ్గర చిల్లీ సాస్ లేదు, అందుకని జస్ట్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర చిల్లీ సాస్ ఉన్నట్లయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మనం మంచూరియా తింటున్నప్పుడు ఆనియన్ తగులుతుంటే చాలా బాగుంటుంది. సో టమాటో సాస్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం.
అండ్ ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలండి. ఆ వాటర్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేయాలి. సో ఇది మొత్తాన్ని ఒకసారి కలపాలి. కలిపాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఒక 5 to 10 minutes దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే చికెన్ మంచూరియా రెసిపీ రెడీ. ఈ హాలిడేస్ పీరియడ్లో వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది, ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు వసంత ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.